హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఆసరా పెన్షన్కి. ఈ నెల 28వ తారీఖు నాడు ఆసరా చేయూత పథకానికి సంబంధించి రూ. 4016 సీఎం రేవంత్ రెడ్డి గారు లబ్ధిదారులకి ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారాన్ని తెలియజేయడం జరిగింది. సో కాబట్టి మీరు అర్హత కలిగి ఉన్నారా లేరా అనే సమాచారం, దీంతోపాటు ఈ 4016 6016 లబ్ధిదారులకి ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారం, దీంతోపాటు నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు, డిసెంబర్లో కొత్త పెన్షన్లు వస్తున్నాయా రావట్లేదా, వస్తే ఎంత ఇవ్వబోతున్నారనే సమాచారం తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 50 సంవత్సరాలకే ఆసరా పెన్షన్ల రూపంలో చేయూత పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకి 4016 అనేవి అందించబోతుంది. ఈ 50 సంవత్సరాలకే ఏమేమి దరఖాస్తు చేసుకోవచ్చు, ఎవరు అర్హులు అనేది సమాచారం చూసుకునే ప్రయత్నం కూడా ఇదే వీడియోలో చేద్దాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూడండి. ఇవి కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరీగా వీడియో కింద ఉన్న లైక్ బటన్ కూడా లైక్ చేయండి. తద్వారా మీ కామెంట్ అనేది డిస్ప్లే కావడానికి అవకాశం ఉంటుంది. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల టైమింగ్స్లో సీఎం కాకముందు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏంటి అంటే, చేయూత పథకం ద్వారా 4016 ఇప్పుడు ఎవరైతే 2016 అందుకుంటున్నారో వాళ్ళకి అందిస్తామని. దీంతోపాటు మేనిఫెస్టోలో దివ్యాంగులకి 4016 ప్లేస్లో 6000 రూపాయలు అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ 4016 6000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేసి లబ్ధిదారులకు అందించబోతుంది. అయితే దీంతో పాటుగా పెంపు చేసే విషయంలో 50 సంవత్సరాలకే, అంటే ఇక్కడ మీరు స్పష్టంగా వినండి, చేయూత పథకం అనేది 4016, ఇక్కడ వికలాంగుల మిత్రులకి 6000 రూపాయలు అనేది ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఓన్లీ వికలాంగులకి 40% డిజేబిలిటీ ఉంటే పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చేనేత గీత కార్మికులకి సంబంధించి ఇక్కడ వృద్ధులకు వితంతువులకు 4016, చేనేత గీత అలాగే తదితర వ్యాధిగ్రస్తులకి సంబంధించి డయాలసిస్ పేషెంట్లు కావచ్చు, అండ్ బోధకాలకి సంబంధించి కావచ్చు, తర్వాత బీడీ కార్మికులకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా 4016. వీరితో పాటు మళ్ళీ సంగీత కళాకారులకి కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెలలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో, బహుశా డిసెంబర్ 9కి అని చెప్పేసి అంటున్నారు, ఈ డిసెంబర్ 9కి రాష్ట్ర ప్రభుత్వం కొత్త బిల్లుని ఆమోదం తెలిపి లబ్ధిదారులకి మేలు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే మంత్రి సీతక్క గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులకి సంబంధించిన కూడా ప్రతిపాదనను కూడా పంపించడం జరిగింది. ఆసరా పెన్షన్ల కొత్త పథకానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయనే ప్రతిపాదనని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ప్రతి నెలకి కావాల్సిన బడ్జెట్ని ఏర్పాటు చేయమని ఆర్థిక శాఖకి కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీని ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎలక్షన్ల కంటే ముందే, పంచాయతీ ఎన్నికల కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన పథకాలన్నీ ప్రారంభించబోతుంది. కాబట్టి ఆసరా పెన్షన్లను డిసెంబర్ నెలలో ప్రారంభించవచ్చు అనేవి ఈరోజు కొన్ని దినపత్రికలలో లేటెస్ట్ అప్డేట్స్గా రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పథకం అనేది డిసెంబర్ నెలలో ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. దీంతోపాటు నవంబర్లో అందాల్సిన పెన్షన్లు ఈ నెల 30 లోపు అందే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన చెందవకండి. అందకపోతే 30 తర్వాత మీ తపాలా కేంద్రాలని మీరు ప్రతిసారి ఎక్కడ పెన్షన్లు తీసుకుంటున్నారో అక్కడ ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా మీకు సంబంధిత సమాచారం అందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇవైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా 50 సంవత్సరాలకి సంబంధించిన పెన్షన్ బిల్ అనేది ఆమోదం తెలపలేదు. ఆ అప్డేట్ రాగానే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి ఆ వీడియోలు మిస్ కావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు.